తమకు రాజకీయ ప్రయోజనమే కాదు రైతు ప్రయోజనమే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ల కోసమో ఎన్నికల కోసమో రుణమాఫీ చేయట్లేదన్నారు. వరంగల్లో మాట ఇచ్చాం నిలబెట్టుకున్నామని చెప్పారు. ధనిక రాష్ట్రంలో కూడా రైతులకు న్యాయం జరగలేదని తెలిపారు సీఎం. ఆనాడు నిధులు ఉన్నా రుణమాఫీ చేయలేదన్నారు. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మే 6, 2022 నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదు, వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరూ చేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2014లో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు 5 సంవత్సరాలు 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయి రైతుకు ఇచ్చిన 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు. ఆనాడు ధనిక రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం 1 లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు 19,000 కోట్లకేసి చివరికి 12,000 కోట్ల రూపాయలే రెండవసారి కూడా 4 విడతలలో చెల్లించి 7,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది. ఏది ఏమైనా 2 విడతలుగా కలిసి 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది. మేము అంచనాలేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకున్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది. మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు 2వ విడత 6,198 కోట్లు దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. మొదటి విడతలో 6,098 కోట్లు దాదాపుగా 11.5 లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా 6,198 కోట్లు 6.5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది 2వ విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పరిపాలన దక్షత.
ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 6,190 కోట్లతో రెండో విడతలో రుణమాఫీ చేస్తున్నామన్నారు. 5,04,407 మంది రైతులు రుణ విముక్త అవుతున్నారని చెప్పారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో చేసిన సమయంలో అనేక అనుమానాలు వచ్చాయన్నారు. రుణమాఫీ రాహుల్ గాంధీ కూడా సాధ్యమా అని ప్రశ్నించారని చెప్పారు భట్టి. త్వరలో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయబోతున్నామని వివరించారు. జూలై 15వ తారీఖు నాడు 2024 నాడు క్రాప్ లోన్కి సంబంధించి మొడాలిటీస్ ఫైనల్ చేస్తే 15వ తారీఖు నాడు మొడాలిటీస్ ఫైనల్ చేస్తే 18వ తారీఖు నాడు కేవలం 3 రోజుల వ్యవధిలోనే 11.50 లక్షల మందికి క్రాప్ లోన్ వేవ్ చేయటం కోసం 6,098.93 కోట్లని 10.84 లక్షల మందికి ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ పొందేటువంటి వాళ్ళందరికీ చేసి చూపించాం కేవలం 3 రోజులు. అట్లాగే రెండవ దఫా రుణమాఫీని కేవలం ఇదే జూలై మాసంలో 18వ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండో విడత 6,190 కోట్లతో దాదాపు 6,40,823 లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు 5,45,407 మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వేవర్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అకౌంట్స్ వచ్చి 6.4 లక్షలు, కుటుంబాలు వచ్చి 5.95 లక్షలు, అమౌంట్ వచ్చి 6,190 కోట్లు. అంటే ఇప్పటికే 17.91 అకౌంట్లు, అట్లాగే 16.29 లక్షల కుటుంబాలు 12,208 కోట్ల రూపాయల్ని రుణమాఫీ కింద 31,000 రుణమాఫీ కోట్లలో 12,289 కోట్ల రూపాయల్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తూ ఉంటారో వారు ఆ చెక్కుతో పాటు వారు ఇక్కడ చెక్ ఇస్తూ ఉంటారు. చెక్కుతో పాటు ఈ 6,190 కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని ఛాలెంజ్ని నిజం చేస్తుంది, చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రెండో విడత చేస్తూ ఉన్నాం. మిగతాది ఆగస్టు నెలలో కూడా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాంగ సోదరులందరికీ మనవి చేస్తూ కేవలం ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాదు, ఇంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు రైతు బీమాకు సంబంధించి 1,580 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతా ఉంది. వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియంని 42 లక్షల రూపాయలు రాష్ట్ర 42 లక్షల రైతు సోదరులకు సంబంధించి 1,580 మంది రైతులకు వడ్ల కొనుగోలుపై అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం నడుస్తోంది. శాసనసభ సమావేశం కొనసాగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. I request the Minister for Environment and Forest on behalf of Chief Minister to give reply to the demands for grants, sports and youth services. Adhyaksha, I request to the Minister for Environment and Forest to give reply the demand and grants, administration of religious endowments and also demand forest science, technology and environment. జిల్లా మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏంది సభనా లేకపోతే ఏమైనా బస్ స్టాండ్ ఇది? ఏంటా చప్పట్లేంటి అధ్యక్ష? చప్పట్లేంటి అధ్యక్ష? ఇది 5 సంవత్సరాలు నేను అక్కడే సిఎల్పి లీడర్ కూర్చున్నాను. ఒక్కరోజైనా ఇచ్చారా? నువ్వు వెళ్ళకి వచ్చావా? ఎట్లా ఒక్కరోజైనా వచ్చావా? ఎక్కడండి మంత్రులు చేశారు మీరు? ఇదే పద్ధతి? వాట్ ఈజ్ దిస్?
సారీ అధ్యక్ష, ఐఎమ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్లా ఈ రకంగా కూర్చొని సభ మధ్యలో కూర్చొని ప్రజాస్వామ్యాన్ని ప్రతీకగా ఉన్నటువంటి ఈ సభలో మధ్యలో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా ఇదేం ఆనందం అధ్యక్ష. ఇది ఏం మీరు ఎప్పుడైనా మీరేదో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు ఇట్లాగే చేయాలనుకుంటే కూడా దిస్ ఇస్ నాట్ ద వే. నో, ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. వారికి చెప్పండి, పోయి కూర్చోమని చెప్పండి. నో, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వెల్లోకి వచ్చి ఇట్లా కూర్చొని సభా సాంప్రదాయాల్ని మంట కలిపేటువంటి కార్యక్రమం మీరు ఈ రకంగా చేపడితే ఇప్పటికే మీకు ప్రజల బుద్ధి చెప్పారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ప్లీజ్ దయచేసి చెప్పండి అధ్యక్ష, పోయి వాళ్ళు కూర్చోండి అధ్యక్ష. ఈ స్లోగన్స్, ఈ ప్లే కార్డ్స్ వీటన్నిటికీ అదిరి బెదిరిపోయేవాళ్ళం కాదు. దయచేసి ఇది పద్ధతి కానే కాదు. దయచేసి వారు సభా మర్యాదల్ని పాటిస్తూ పోయి వారు అక్కడ కూర్చోమని చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ దయచేసి సీట్లలో కూర్చోండి దయచేసి. ప్లీజ్ మేడం, ప్లీజ్ 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 లేవండి, వాళ్ళని కూడా లేపండి ప్లీజ్. మేడం సీట్లలో కూర్చోండి. సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు. దయచేసి పోయి సీట్లలో కూర్చోండి ప్లీజ్. మీకు ఏం కావాలో నేను చెప్పిస్తా, మీరు పోయి సీట్లలో అధ్యక్ష కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు, సీనియర్ కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, కమలాకర్ గారు, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సునీత లక్ష్మారెడ్డి గారు. 10 నిమిషాలు ఇస్తున్నా. ఈరోజు నేను కోరుతా ఉన్న వారందరూ సీనియర్ శాసనసభ్యులు అధ్యక్ష. ఈరోజు ఏదో కౌశిక్ గారు చప్పట్లు కొట్టారంటే సరే, ఆ కొత్త శాసనసభ్యుడు కనుక ఏదో ఆనందం కలిగింది, కింద కూర్చుంటా అని చప్పట్లు కొట్టినట్టున్నారు. వాళ్ళు కూడా కొడితే ఎట్లా అధ్యక్ష? సభ గౌరవంగా ఉందా అధ్యక్ష? గౌరవంగా కనబడతా ఉందా అధ్యక్ష? ఒక్కసారి ఆలోచన చేయండి. వారి అధ్యక్ష, ఈరోజు నేను మరొక్కసారి వారిని కోరుతా ఉన్నాను, మీరు 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 కూర్చోండి, ఇస్తాం ప్లీజ్ ప్లీజ్. ఈరోజు కేటీఆర్ గారు ప్లీజ్. అధ్యక్ష, సార్ నేను రాజేశ్వర రెడ్డి గారు ఈరోజు మేము వారు సభలో ఉండాలని, చర్చలో వారందరూ కూడా పాల్గొనాలి, డిబేట్లో పాల్గొనాలి, ఏ అంశం చెప్పినా పాజిటివ్గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే పొద్దున్న నుంచి కూడా మా మంత్రులందరం కూడా కూర్చొని ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఆ స్పిరిట్ని వారు మర్చిపోయి సభా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా స్టాండ్ తీసుకోవాలనుకున్నా సభా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని మీ తర్వాత అందరు చాలామంది సీనియర్ శాసనసభ్యులే ఉన్నారు అక్కడ. కొత్తగా వచ్చిన ఒకరిద్దరు తెలియకుండా ఉంటే మరి వారిని ఈ విధంగా సభా సాంప్రదాయాలు సరికాదని చెప్పాల్సిన ధర్మంని మర్చిపోతా ఉన్నారు అధ్యక్ష. నేను ఈరోజు కోరుతా ఉన్నాను, మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పటం జరిగింది, ప్రతి క్లారిఫికేషన్కి సమాధానం చెప్పటం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల విషయాలను కూడా సభా దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు అడిగింది డిమాండ్కి సంబంధించి కూడా అది మేము ఒప్పుకోవటం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు ఏమడిగారు? మీరు వినండి. కేటీఆర్ గారు మీరు ఒప్పుకుంటారా లేదో చెప్పమనండి సార్ అన్నారు. చెప్పాక కూడా మళ్ళీ అది తీసుకొచ్చే ఈరోజు డిమాండ్ నడవకూడదని. నిన్న ఎంత హెల్తీగా డిబేట్ జరిగి 3:30 వరకు కూడా ఉంటే కూడా ఈరోజు మళ్ళా మినిస్టర్ గారు ఎక్కడ అరే సార్ అరే దేనికి సార్ సభా సంఘం వేయటానికి కూడా దానికి ఏదైనా ప్రైమా ఫేసి లేకుంటే ఏమైనా అనుమానాలు నివృత్తి కాకుండా ఉంటే అన్ని తీర్లు చెప్పినాక సమాధానం వారికి దొరికిన తర్వాత ఈ విధంగా మళ్ళొక్కసారి చేయటం సరికాదు. ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేచర్ మంత్రిగా పనిచేశారు. అరే సార్
అవన్నీ స్పష్టంగా బాటంగా మొత్తం ప్రజల ముందట ఉన్నది అధ్యక్ష. అన్ని తీర్ల అన్నీ ఉన్నవి. మళ్ళొక్కసారి ఇది వారు ఈరోజు మరొక్కసారి చెప్తా ఉన్నాను, మంత్రి గారు లేరు. మంత్రి గారు ఎక్కడ పోయారండి? ఎక్కడ పోయారు? ఇక్కడే ఉన్నారు కదా. ఎట్లా సార్? ఇప్పుడు కూడా చెప్తాను, దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు డిమాండ్స్ మొదలు పెట్టడం జరిగింది, ఒక డిమాండ్ పాస్ కావడం జరిగింది, అది రికార్డులో కూడా ఉంది. దయచేసి కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను. సార్ కేటీఆర్ గారు సార్ ఐ అగ్రీ విత్ కమలాకర్ రావు గారు మాట్లాడేటప్పుడు మీరు పాపం అతన్ని చాలా ఆయాస పెడుతున్నారు. మీరు పేపర్లు అందించి అవి అందించి ఇవి అందించి ఆయాస పెడుతున్నారు. ఏమన్నా అయితే కష్టమవుతుంది. ఎవరు చెప్తారు? మా ప్రిరోగేటివ్ సార్. సార్ స్పీకర్ సార్, ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆన్ వన్ థింగ్ సార్. వారు ఇప్పుడు మన మినిస్టర్ సివిల్ సప్లైస్ గారు అన్నారు, సన్న బియ్యం మేము ఇవ్వబోతున్నాము, తప్పకుండా మీరు అప్రిషియేట్ చేస్తాం అనుకుంటున్నాం అన్నారు. ఎస్, వి అప్రిషియేట్ యూ సార్. అభినందనలు కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా వారు అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, ఎల్లుండి క్యాబినెట్లో డిసిషన్ తీసుకుంటామన్నారు. తప్పకుండా వి వెల్కమ్ దట్ ఆల్సో, స్వాగతిస్తాం. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందిస్తాం. అధ్యక్ష, రెండు విషయాలు అధ్యక్ష. ఎప్పుడైనా డెమోక్రసీలో, ఎందుకంటే 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు ఈ హౌస్లో, తప్పకుండా అధ్యక్ష రెండు విషయాలు సభ్యులందరికీ తెలవాలి తమ హక్కుల గురించి. ఒకటి, ఇన్ అ డెమోక్రసీ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అ హౌస్ సార్, అది లెజిస్లేచర్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ద ఆపోజిషన్ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. ఆపోజిషన్ అనేది చెప్పనీయాలి, మాట్లాడనీయాలి. చెప్పిన తర్వాత ప్రభుత్వం మాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నెంబర్ 1 సార్. రెండోది సార్, వారు అన్నారు ప్రజాపాలన డెమోక్రటిక్గా చేస్తాం సార్. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ డిస్కషన్, డిబేట్ అండ్ డిసెంట్. 3 ఉంటాయి సార్. డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి, ఒకవేళ నచ్చకపోతే ఆ సంతృప్తికరంగా లేకపోతే డిసెంట్ చేయాలి, తప్పదు. మేము వాట్ వీఆర్ ఎక్సర్సైజింగ్ ఇస్ ఆర్ రైట్ ఇన్ డెమోక్రసీ. మేమేం అడిగాం సార్? మా ఫార్మర్ మినిస్టర్ అండ్ సీనియర్ లెజిస్లేటర్ గంగుల కమలాకర్ గారు ఏమన్నారు? నేను చెప్పింది తప్పైతే రాజీనామా చేసిపోతాను దాకా చెప్పారు. ఆయన ఏమన్నారు సార్? 6.5 లక్షల కొత్త కార్డులు, 6,47,000 కార్డులు 2016 సంవత్సరంలో 31,000 కార్డులు ఇచ్చాము, 31,196. 2017లో 19,119 కార్డులు ఇచ్చాము. మేము మా సభ్యులందరం కూడా ఈ చర్చను మొత్తం బాయ్కాట్ చేసి వాకౌట్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏం జరిగినా నేనే రెస్పాన్సిబుల్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏమీ జరగలేదు. వాళ్ళు చెప్పిన ప్రతి విషయంకి చాలా వివరంగా రిప్లై ఇచ్చినాము. మాట్లాడేది పచ్చి అబద్ధాలు. ఏదో సన్న బియ్యంలో ఏదో కుంభకోణం జరిగినాడు. సన్న బియ్యం కొనుగోలు చేయలేదంటే మళ్ళీ దానికి ఏమైనా టెండర్ ఉందా, క్యాన్సిల్ అయిందా అని మాట్లాడితే ఏం జవాబు చెప్పాలి? ఒక్క గింజ సన్న బియ్యం కూడా కొనుగోలు చేయలేదు అని స్పష్టమైన జవాబు చెప్పినావు. అదేవిధంగా మీరు టెండర్ పెట్టిన దానికి తర్వాత వచ్చిన ప్రైస్కి ప్రభుత్వానికి 1,100 కోట్ల రూపాయలు ఎడిషనల్ ఇన్కమ్ వచ్చింది. అదేవిధంగా మీరు అవలంబించిన తప్పుడు విధానాలతో మీరు రబీలో ప్రొక్యూర్ చేసిన ప్యాడీ ఇప్పుడు మిల్లర్ల దగ్గర లేదు స్టాకు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆన్ రికార్డ్ అధ్యక్ష, మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో ఎక్కడెక్కడైతే ఈ టెండర్ జరిగిందో అంతటా కూడా 1,500, 1,200 ఆ విధంగా రేట్ రావడం జరిగింది. తెలంగాణలో దొడ్డు ధాన్యానికి 2,007, సన్న వడ్లకి 2,400. అదే ధాన్యానికి వీళ్ళు ఉన్నప్పుడు ప్రైస్ 1,700 వచ్చింది. అంటే 1,100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది. వాళ్ళకి వేరే ఏ మతలబు ఉందో, ఎవరితో ఏ సంబంధాలు మాకు తెలియదు. ప్రభుత్వం ఆక్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పూర్తిగా పారదర్శకంగా ముందుకు పోయింది. వాళ్ళ ప్రొటెస్ట్ అన్జస్టిఫైడ్, ఖండిస్తున్నారు. సార్, మీరు సమయం ఇచ్చి వారి అందరూ మాట్లాడిన తర్వాత మా సభ్యులు ఇంకా 2-3 మాట్లాడేది ఉంది. కొంతమంది సభ్యులు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ వారు గందరగోళ పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నం చేసి
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సమాచారం, వారు అడిగిన ప్రతి సమాచారాన్ని అందించిన తర్వాత, వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత, వారి హయాంలో జరిగిన పొరపాట్లు ఏ విధంగా జరిగినాయని చెప్పిన తర్వాత, ఈరోజు ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు సభలో నుంచి వారు పారిపోవటం జరిగింది అధ్యక్ష. పారిపోయారు అధ్యక్ష. వారికి సమాధానం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పలేక ఈరోజు సభ నుంచి పారిపోయారు. ఈరోజు వడ్ల విషయంలో మా విజయరమణారావు గారు మాట్లాడితే, అదేవిధంగా మా గౌరవ సభ్యులందరూ మాట్లాడినప్పుడు ఏ విధంగా బస్తా బియ్యం ధాన్యానికి సంబంధించిన సేకరణ మొదలైనప్పుడు ఒక 10 కేజీలు తరుగు పేరిట రైతులను మోసం చేసిన ఆనాటి ప్రభుత్వం, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అధ్యక్ష వారికి? పంట నష్ట పరిహారం 9 సంవత్సరాల కాలంలో ఒక్క మారు కూడా ప్రకృతి వైపరీత్యంలో రైతుకు నష్టం జరిగితే ఒక్క మారు కూడా పంట నష్ట పరిహారం ఇయ్యలేని ఆనాటి చేతగాని ప్రభుత్వంలో ఉన్న వారు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అనేక మంది రైతులు చనిపోయారు. ఒక్కరోజు కూడా పరామర్శించడానికి సమయం లేకుండా ఉంది అధ్యక్ష. వారా రైతుల గురించి మాట్లాడేది? వ్యవసాయం గురించి మాట్లాడేది వారా? ఈరోజు సన్న రకానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు ముందుకు రావాలని, సన్న రకాలు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ మనం ధాన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతిస్తామనుకున్నారనుకో. స్వాగతించేది పోయి ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా బురద చల్లుతాం. అదే మేము వారిపైన బురద చల్లుతాం, అందరిపైన, ప్రభుత్వం పైన అని, మీరే తుడుచుకోండి అని చెప్పే వైఖరిలో ఇప్పటికి కూడా చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. మరి వారు కూడా వారి ఆలోచనను ఇంకా రాబోయే 4.5 సంవత్సరాలు అనేక సభ జరుగుతాయి, అసెంబ్లీ సమావేశాలు జరుపుతాం. ఈరోజు ఇన్ని గంటల పాటు మనం చర్చించుకుంటామంటే ఈ ప్రభుత్వ స్పిరిట్ని వారు గుర్తించాలి అధ్యక్ష. ఒక డెమోక్రటిక్ స్పిరిట్లో ప్రతి ఒక్కరు సభ్యులకు అధ్యక్ష, ఎప్పుడైనా మీకు కూడా అనుభవం ఉంది అధ్యక్ష, ఎప్పుడైనా చాలామంది సభ్యులకు అనుభవం ఉంది, ఎప్పుడైనా ఇంతమంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష డిమాండ్స్లో? ఇంత డిమాండ్స్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. 5వసారి శాసనసభకు వచ్చాం. ఆనాడు 2009లో 1999 నుంచి కూడా శాసనసభను చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏ ఒక్క రోజైనా ఇన్ని డిమాండ్లకు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా 85 నుంచి ఉన్నారు. ఎప్పుడైనా డిమాండ్స్ సంబంధించి ఇంతమంది శాసనసభ్యులు చర్చలో పాల్గొని ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ వారికి ఏవైతే ఉన్నాయో ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మంచి స్పిరిట్తో మంచి ఆలోచనతో పోతూ ఉంటే ఎందుకు అధ్యక్ష వారి వైఖరి ఈ విధంగా ఉండటం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. మేము ఖచ్చితంగా వారి వైఖరిని ఖండిస్తూ ఉన్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు డిమాండ్స్ మొదలైపోయినాయి. ఇది రెండవ డిమాండ్. ఇది అధ్యక్ష, డిమాండ్ నెంబర్ 25 స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్పై గౌరవ సభ్యులు హరీష్ రావు గారు, డిమాండ్ నెంబర్ 26 అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలీజియస్ ఎండోమెంట్స్పై గౌరవ సభ్యులు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రధాన డిమాండ్ చేశారు పెన్షనర్లు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ పెన్షన్దారుల సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో పెన్షనర్లతో పాటు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం పాల్గొని మౌన దీక్ష చేశారు. ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేల మంది పెన్షనర్లు మౌన దీక్ష నిర్వహిస్తున్నారు. వారు 9 డిమాండ్లు పెట్టారు. ఆ 9 డిమాండ్లు కూడా న్యాయమైనవే. డిఏలు అనేవి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే, రూపాయి విలువ తగ్గుతుంటే దానికి అనుగుణంగా ఇచ్చేది తప్ప అది అదనపు జీతం కాదు. వెంటనే డిఏలు విడుదల చేయాలి. హెల్త్ గురించి ఎంప్లాయీస్ హెల్త్ కార్డు లేదా పెన్షనర్లకు కూడా అదే కార్డు ఇచ్చి ఎక్కడైనా వైద్యం చేసుకోమని చెప్పారు. కానీ ఆ కార్డు మాత్రం తీసుకొని పోతే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఎప్పుడు వైద్యం
చేసినట్టు కనిపిస్తలేదు. వాళ్ళను కూడా నియంత్రణ చేసి సరైన పద్ధతిలో వైద్యం అందించేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా 398 జీతం మీద 84 నుంచి 89 మధ్యన అపాయింట్ అయ్యి 1000 మంది ఉన్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే నోషనల్ ఇంక్రిమెంట్లు, పెన్షన్లో కొంచెం పెరుగుద్ది, పెన్షన్ మెరుగు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడిగేది అదనంగా ఏం లేదు కాబట్టి అది న్యాయమైంది, వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ తమకు డిఏ ఒకటి 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, అవి విడుదల చేయాలని ఒకటి. తర్వాత హెల్త్ కార్డులు ఏంటంటే ఇప్పుడు ఉన్న హెల్త్ కార్డును ఏ ఆసుపత్రులు కూడా గౌరవించట్లేదు, ప్రైవేట్ ఆసుపత్రులు. ఆ హెల్త్ కార్డు స్థానంలో కొత్తగా హెల్త్ కార్డు ఇచ్చి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం సౌకర్యం కల్పించాలి అని అడుగుతున్నారు. ఇక మూడవది ఏంటంటే ఇక పే రివిజను, తర్వాత అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులకు జీతంలో మళ్ళా కొంత కమ్యూటేషన్ ద్వారా పెన్షన్ కొంత పెంచుతారు. ఆ కమ్యూటేషన్ను 12 ఏళ్ళకే ప్రారంభించాలి, 15 ఏళ్ళ బదులు అని అదొక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ల సాధన కోసము ప్రధానంగా అందరూ రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాలపైన ఒక పరిష్కారాన్ని సాధించడానికి ఒక పెన్షనర్గా నేను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాను. పెన్షనర్స్ అసోసియేషన్ ఏదో జాయింట్ యాక్షన్ కమిటీ పెన్షనర్స్కు ఉండే సమస్యలని ప్రభుత్వ దృష్టికి తేవడానికి, అలాగే సమాజం యొక్క మద్దతును కూర్చుకోవడానికి వాళ్ళు ఇది నిర్వహిస్తున్నారు. నిజానికి పెన్షన్ అనేది హక్కుల్లో ఒక భాగం. ఒక మనిషి తన జీవితకాలం అంతా 30-40 ఏళ్ళు సమాజానికి తన సేవలను అందించినప్పుడు ఆ మనిషి వృద్ధాప్యంలో గౌరవంగా జీవించడం కొరకని పెన్షన్ అనేటువంటిది వచ్చింది. ఇవాళ ఆ పెన్షన్ మీదనే పెద్ద చర్చ జాతీయ స్థాయిలో జరుగుతుంది. పెన్షన్ ఇవ్వచ్చునా లేదా, అంటే నవతరాలు యువతరము ఈ పాత తరానికి యొక్క ఖర్చు ఎందుకు భరించాలి అనే ప్రశ్న అడుగుతున్నారు. చాలా విచిత్రమైనటువంటి చర్చ. దేవాలయాల్లో చోరీకి పాల్పడే 3 ఘరానా దొంగలను అరెస్టు చేసి రిమాండ్కి తరలించామని తెలిపారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. షామీర్పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 24న అర్ధరాత్రి చోరీ చేసి విలువైన బంగారం, వెండి, కాంస్య విగ్రహాలను ఎత్తుకెళ్లారు. వారం రోజుల్లో చోరీ చేసిన నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. వీళ్ళు చెడు అలవాట్లకి బానిసై లావిష్ లైఫ్ని గడపాలనే ఉద్దేశంతో స్క్రాప్ బిజినెస్ సరిపోవట్లేదని ఈ యొక్క టెంపుల్ దొంగతనాలకి పాల్పడడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. మరి దాదాపు వాళ్ళు ఇక్కడ అఫెండ్ చేసిన తర్వాత ఎంటైర్ నైట్ మొత్తం కూడా మనకి వాళ్ళు 11:30, 12 నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు కూడా వాళ్ళు మూమెంట్లో ఉన్నారు. అవన్నీ కూడా మన వాళ్ళు 1 by 1 చూసుకుంటూ దాదాపు ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు వాళ్ళు మొత్తం జిగ్జాగ్గా మూమెంట్ చేసుకోవడం, ఎక్కడైనా పోలీసు కనపడితే వాళ్ళు తప్పించుకొని నైట్లో పోవడము. నైట్లో కూడా సీసీ కెమెరాలు కొంచెం ప్రాపర్గా కనపడకపోవడం వల్ల మార్నింగ్ మనకి 5:40, 5:50 టైంలో డే లైట్ వచ్చిన టైంలో కరెక్ట్గా మనకి ఫుటేజ్ దొరకటం. వీళ్ళందరూ కూడా టెంపుల్ టార్గెట్ చేసి దాదాపు ఈ అఫెన్స్తో పాటు దాదాపు మనకి షామీర్పేట, మేడ్చల్, జీనోమ్ వ్యాలీ, పేట్ బషీరాబాద్లో ఉన్నటువంటి టెంపుల్ అఫెన్స్ అన్నీ కూడా వీళ్ళు చేసినారు. ఇవన్నీ కూడా కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి తగిన శిక్షలు పడే విధంగా చూస్తూ తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీద నిఘా ఉండేట్టుగా మేము ఫర్దర్గా వాళ్ళ అఫెన్స్ కాకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. చట్నీలో పురుగులు రావడంతో సీరియస్ అయ్యారు అధికారులు. నాణ్యత లేదని కంపు కొడుతున్న టిఫిన్స్, చట్నీస్ ఉన్నాయన్నారు అధికారులు. నాణ్యత పాటించడం లేదని విమర్శిస్తున్నారు కస్టమర్లు.
బీసీలందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఏర్పడుతోందంటారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ప్రతినిధులు. తమకు రావాల్సిన రిజర్వేషన్స్ గురించి ప్రతి గ్రామంలో చాటి చెప్తామన్నారు. ఇందుకోసం త్వరలోనే బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నామన్నారు బీసీ నాయకులు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో కుల జనగణన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై సదస్సుని నిర్వహించింది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. ఈ సదస్సులో వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు దాదాపు 80 కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు ప్రముఖ మెజిషియన్ సామల వేణు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో తాజ్ కృష్ణలో నిర్వహించిన కుల జనగణన స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. బీసీలందరూ ఒక్కతాటిపైకొచ్చి రిజర్వేషన్స్ కోసం ఫైట్ చేయాలన్నారు. ఇక ఎన్నో ఉద్యమాల్లో ముందున్న బీసీలు హక్కుల కోసం ఫైట్ చేయాల్సిన సమయం వచ్చిందన్నారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి. మన పోరాటం బీసీ ఒక లక్ష్యం సాధించడం అంటే జ్యోతిరావు పూలే గారిది జయంతిని గవర్నమెంట్ తరఫున అఫీషియల్గా మనం చేయించుకోవాల్సింది. అప్పుడైనా మనం బీసీలు ఉన్నాము అని చెప్పేసి తెలుస్తుంది. లీడర్కి కావాల్సిన లక్షణాలను కూడా మనం వాళ్ళు చూడాలి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ ఇంటెలెక్చువల్ తరఫు నుంచి ఎవ్రీ 3 months 2 months పెట్టి వాళ్ళని మనం లీడర్లు తయారు చేసుకుంటున్నాం. కానీ అప్పుడే మనం ఎమ్మెల్యేలు తయారవుతాము. అప్పుడు మనం తప్పనిసరిగా 70-80% ఎమ్మెల్యేలు ఉంటాము. కాబట్టి మనం సీఎం అవుతాము, మినిస్టర్లు అవుతాము. ఇవన్నీ కూడా సాధన అవుతాయి. కేవలం మన కార్పొరేట్ లెవెల్లో ట్రైనింగ్ మాత్రం చేసుకుంటున్న కానీ వస్తుంది. సో ఈ 3 అంశాలు నేను ఈ సభాముఖంగా పెట్టి ఈ ఇంటెలెక్చువల్ మీట్లో అందరికీ తీర్మానం కోసం నేను రికమెండ్ చేస్తున్నాను. 90% పైగా ఉన్నటువంటి ఈ వర్గాల వాళ్ళు రాజ్యాధికారంలో డబ్బులో ఎక్కడున్నారో అనేటువంటి విషయాన్ని గ్రహించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు కూడా రాజ్యాధికారంలో డబ్బులో కొన్ని కులాలు అప్పుడప్పుడు మినుకుమంటున్నాయి. ఇంకా కొన్ని కులాలు, అనేక కులాలు టెలిస్కోప్ పెట్టి చూసినా కనబడడం లేదు. ఈ 75 సంవత్సరాలలో మనకు జరగాల్సినటువంటి న్యాయం, రావాల్సినటువంటి వాటా రావడం లేదు అనేటువంటి విషయం స్పష్టమైన తర్వాత కూడా మనం ఇంకా దరఖాస్తులు ఇద్దాం, దండాలు పెడదాం అనేటువంటి స్థితిలో ఉంటే మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇక బీసీలు పెట్టిన భిక్ష వల్లే తాను ఎమ్మెల్సీగా గెలిచానన్నారు తీన్మార్ మల్లన్న. కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీల పరంగా తమకు విభేదాలు ఉన్నా బీసీల హక్కుల కోసం కలిసి పోరాటం చేస్తామన్నారు. మన దేశంలో 3000కు పైగా బీసీ కులాలు ఉన్నాయని, బీసీల హక్కులు, రిజర్వేషన్లపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరిచ్చినటువంటి పదవి, ఓ ఎమ్మెల్సీ పదవి, మీరు నిలబెట్టి దాన్ని ఆడ పారేసిరా అన్నప్పుడు పారేసి వస్తా. దాన్ని ఆడ పారేసిరా, దీని సంగతి ఏందో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు, మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం, మేము అల్పులము, తక్కువ కులాలము, లేకపోతే కింది నిమ్న వర్గాలు అని పొరపాటున అంచనా వేయకండి. మేము గతంలో లాగా లేము, బీసీలము ఇవాళ చైతన్యవంతమైనము, ఇవాళ బీసీలమంతా ఒక్కటైనము. భారతదేశంలో 80-90% జనాభాగా మనం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొస్తామో రాజ్యాంగ సవరణ జరుగుతుంది. అది పెద్ద లేనంశం కాదు. రాజ్యాంగ సవరణ జరిగిందంటే ఆటోమేటిక్గా ఏ రాష్ట్రంలో ఎంతైనా సరే మనం అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనాభా ప్రాతిపదిక మీద ₹1 ఖర్చు కాదు. ఇలా కులగణనకి ఎందుకు భయపడుతున్నారు? ఏదో ఆస్తులు పెంచమని, ఓ పుస్తకాలు ఇవ్వమని, లేకపోతే తిండి పెట్టమని అంటే పెంచేస్తారు. కానీ వాళ్ళకు వాళ్ళ మూలాలు కదులుతాయి దీనివల్ల. 1931 తర్వాత ఇప్పటి వరకు బీసీల జనగణన జరగలేదన్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. ఎన్నికల ప్రచారంలో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు మాజీ ఐఏఎస్ చిరంజీవి. కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీల దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. అనంతరం బీసీల హక్కుల కోసం తీర్మానాలు చేసి అందరి ఆమోదం తీసుకుంది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. అన్ని కులాల సంఘాలను కలుపుకొని జేఏసీ పెట్టాలన్నారు బీసీ స్టేట్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలోని బీసీలను చైతన్యపరచాలని అన్నారు వక్తలు. మనము స్కాలర్షిప్ల కాడ, సబ్సిడీల కాడ, దరఖాస్తులు పెట్టుకునే కాడ, దండం పెట్టుకునే కాడ మనం తిరుగుతున్నాం. ఇది ఎందుకు చెప్తున్నంటే రాజకీయంగా ఐక్యం గాంధీ, రాజకీయంగా చైతన్యం గాంధీ ఏ పార్టీ కూడా మన దిక్కు ఆలోచన చేయదు.
కులగణన సాధన యాత్రలు రోజు ఉపన్యాసాలు అయితేనే ఉంటున్నాయి. విద్యార్థి దశ నుంచి ఎత్తిన జెండా దించకుండా బీసీల కోసం మా శక్తి మేరకు మాకున్నటువంటి వనరుల మేరకు కొట్లాడుతున్నాం. దయచేసి మీరు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఎట్టబెట్టిరే పెట్టండి, కానీ ఇది పెరేడ్ గ్రౌండ్ లో పెట్టిన మైదానంలో 1 కోటి మందితో సమానం. మనకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుకున్న తక్షణమే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ వర్గాలకు ఇచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్న తక్షణమే ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం బీసీల గురించి ఎందుకు అనుకోవడం లేదు? సో మనమేం కోరుతున్నాం, మా జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వండి. మాకు ఇవ్వడం వల్ల మీకు కొత్తగా ఒరుగా నష్టమేం కూడా ఏం లేదు. అందులో 1/3 రిజర్వేషన్ ఎట్లా ఉమెన్కు పోనేపోద్ది. కాబట్టి చట్టసభల్లో మా జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్ మీరు కల్పించండి అని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేస్తున్నాం. సరే, ఎవరు ఇస్తారో ఎవరు పక్కన పెడదాం, బట్ మనమైతే అందుకు సమ్మతమే కదా. ఇవాళ ఎన్డీఏ కూటమి నిలబడ్డదంటే ఇవాళ 100% నితీష్ కుమార్ కనుక ఇవాళ మళ్ళీ రేపు సపోర్ట్ ఊడబిక్కుంటే రేపుండే ఎన్డీఏ కూటమి ఉండదు. మోడీ గారు ఇంటికి పోవడం తథ్యమని కూడా మనం గుర్తు చేయాలి. ఎందుకంటున్నంటే ఇలా అవసరం కనుక చెప్పాలి. ఆయన ఎంత నికార్సైనటువంటి బీసీ వాది అనేది మనం బీహార్లో చూసినాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పిన కోర్టుకు పోయినామని. నేనేమంటున్నా, ప్రతి కోర్టులో గడప గడపకు అమ్మ ఉంటుందో లేదో కానీ ఇవాళ కోర్టు మెట్లెక్కితే ప్రతి దగ్గర ఏ బొట్టు పెట్టుకోకుండా ఏ జందం లేకుండా వాళ్ళ యొక్క ఎజెండా అమలు చేసేటువంటి అగ్రవర్ణ పక్షపాతి ఉంటాడు కోర్టులు అని చెప్పేసి మాత్రం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. బీసీల కులగణనపై త్వరలోనే జాతీయ స్థాయి సదస్సుని హైదరాబాద్లోనే నిర్వహిస్తామన్నారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యులు. నమ్మకం అనేది చాలా ముఖ్యం, విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఈ సమావేశం తెలంగాణలో ఉండే బీసీలకు బహుజనులకు ఒక గొప్ప విశ్వాసం కలిగిస్తుంది. కాబట్టి ఈ సమావేశం చూసి నాకు సంతోషం అనేది కలిగింది. ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక ధైర్యంతో, ఒక కొత్త చూపుతో, ఒక విశ్వాసంతో ఇవాళ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు. గతంలో ఏదైనా జరిగితే గతంలో జరిగినటువంటి యొక్క లోపాలు, పొరపాట్లు లేదా వ్యక్తిగత బలహీనతలు వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ ఒక చౌదరీస్తోని ఒక రెడ్డితోని నేను గెలవడం జరిగింది బై ఎలక్షన్లో. అంటే మనందరము ఐక్యమైతేనే కదా అనేసి నేను తెలియజేస్తున్నా. ఈ ఐక్యత మాత్రం చాటింపజేయాలి. ప్రతి ఒక్కరు మన బీసీ ఏ అన్యాయం జరిగినా కానీ మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి నాకు బీసీలకు అన్యాయం అయిందంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. భారత్ లో 80 నుంచి 90% బీసీలు ఉన్నారని, కులగణన చేసి 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ నాయకులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్ గా కొనసాగుతోందన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఈ కేసులో రాజకీయ నేతలను విచారిస్తామన్నారు. సాక్ష్యాలు సేకరించిన తర్వాత ప్రజాప్రతినిధులను విచారణకు పిలుస్తామన్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసులో 2 కీలక నిందితులు విదేశాల్లో ఉన్నారన్న డీసీపీ వారిని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పంజాగుట్ట క్రైమ్ నంబర్ 243 ఆఫ్ 2024 ఏదైతే మన SIBలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కొని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన ఆ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు ఇంకా కొందరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన కూడా దర్యాప్తు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే కొందరు అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన సరైన బలమైన సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే ఇంకా కొందరి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ నేరాలలో ఆ కుట్రలో పాల్గొన్నారో వాళ్ళు రాజకీయ నేతలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన సాక్ష్యాధారం మన ఇన్వెస్టిగేషన్ టీంకి దొరికింది, అందింది అంటే ఖచ్చితంగా చట్టపరంగా
చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకొని రుణమాఫీతో రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక పంటలు పండించాలన్నారు. రైతు కుటుంబాలను ఆర్థికంగా పటిష్టపరుస్తామన్నారు కలెక్టర్. అలానే ఈ ప్రోగ్రామ్ చేసిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే విడతలో ఒకే సీజన్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే చెప్పడం జరిగింది. ఆగస్టులోగా తప్పనిసరిగా చేస్తామని ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. దాని ప్రకారమే జూలై 15న మనకి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఎవరెవరికి రుణమాఫీ వర్తిస్తుంది, ఎవరెవరికి రుణమాఫీ ఎలా వేస్తారు, ఎలా ఫ్యామిలీ అనేది ఎలా గుర్తిస్తారు, ఏ బ్యాంక్స్ కవర్ అవుతాయి అవన్నీ కూడా మనకి జూలై 15న ప్రత్యేకించి తెలుగులో మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అందరూ కూడా ఈ పార్టీ చూసుకుంటారు డీటెయిల్ గా. దానిలో విధంగా మనకి జూలై 18వ తారీఖు మొదటి విడతగా ₹1,00,000 రుణం డిసెంబర్ 9వ తారీఖు వరకు రుణం ప్లస్ వడ్డీ కలిగి ఉన్న వారికి 18వ తారీఖు మొదటి విడతగా రాష్ట్ర మొత్తంలో 6,400 కోట్లు మరియు మన జిల్లాలో సుమారుగా 10.5 కోట్లు 2,000 మంది రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. నగరంలో ఒకే రోజు 2 అత్యాచార ఘటనలు కలకలం సృష్టించాయి. గంటల వ్యవధిలో జరిగిన 2 ఘటనల్లో ఒకటి కదులుతున్న బస్సులో అత్యాచారం కాగా మరొక ఘటనలో నమ్మిన చిన్ననాటి స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. వరుస ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్లో అత్యాచార ఘటన షాకింగ్గా మారింది. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ డ్రైవర్. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళ నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. అత్యాచారానికి గురైన మహిళ తన కూతురుతో కలిసి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తోంది. కాగా బస్సులో మహిళపై కన్నేసిన మరో డ్రైవర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు మహిళ డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు. అత్యాచారానికి ఒడిగట్టిన డ్రైవర్ కృష్ణ పరారీలో ఉండగా మరో డ్రైవర్ సిద్ధయ్యను విచారిస్తున్నారు పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తా ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు, ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక అంగల్ కాల్ వస్తే వెంబటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో అగ్నిమాపక ఇది ఆఫీస్ కంటే ముందు 1011 పిల్లర్ దగ్గర వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు నిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. జాబ్ వచ్చిందని ట్రీట్ అడిగి పార్టీ ఇచ్చిన స్నేహితురాలిపైనే దారుణానికి ఒడిగట్టిన ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో పార్టీ ఇవ్వాలని కోరాడు స్నేహితుడు గౌతమ్ రెడ్డి. దీంతో వనస్థలిపురంలోని బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్లో పార్టీ ఇచ్చింది ఆ అమ్మాయి. బార్లో ఇద్దరు మద్యం సేవించి హోటల్లో ఉన్న రూమ్కి వెళ్లారు. కాగా అదే సమయంలో కుట్రకు తెరతీసిన గౌతమ్ రెడ్డి తన స్నేహితులను పిలిపించి అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలికి స్పృహ వచ్చిన వెంటనే స్నేహితుడు గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి రూమ్లో ఉండగా కేకలు వేసింది. దీంతో హోటల్ సిబ్బంది రూమ్కు వెళ్లడంతో ఇద్దరూ పరారయ్యారు. హోటల్ సిబ్బంది బాధితురాలిని స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అతను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి
అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. ఇప్పటికే నగరంలో వరుస హత్యా ఘటనలు ఒకవైపు హడలెత్తిస్తుండగా ఇప్పుడు అత్యాచార ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది హమారా హైదరాబాద్ అప్డేట్. స్టే ట్యూన్డ్.